హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆషా ఫ్రమ్ లక్కీ ఆషా ట్రావెల్ వరల్డ్. ఈరోజు మేము కడప నుంచి తిరుపతి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా 26 కిలోమీటర్స్ హిల్ ఏరియా అయిపోయిన తర్వాత ఒంటిమెట్టు కోదండ రామస్వామి టెంపుల్ అయితే వచ్చింది. ఇది చూద్దామని లోపలికి వచ్చాము. ఇది టెంపుల్. ఈ గుడి 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయంలో కట్టిన గుడి అంట. ఇది రాసిన దాని ప్రకారం మూడు వైపులా మూడు ప్రవేశ గాలి గోపురాలు ఉన్నాయంట. ఒకటేమో తూర్పు, ఉత్తరం, దక్షిణంలో ఉన్నాయంట. ఇది కరెక్ట్ గా తిరుపతి వెళ్తున్నప్పుడు ఎడం చేతి వైపు మనకి కరెక్ట్ గా మనం వెళ్ళే దోవలోనే వస్తుందండి టెంపుల్. అది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి ఇది మెయిన్ గోపురం అండి, ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇట్లాంటి ఇంకా 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి నేను చెప్పినట్టుగా. సో ఈ గుడి ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా, చాలా ఏకస్లో ఉంది. అయితే ఇదంతా మీరు చూడొచ్చు, అంతా శిథిలావస్థలో ఉంది గుడి అంతా. అది ఈ గోపురం, గాలి గోపురం ఒకటే బాగుంది ఇక్కడ. కానీ ఈ ఏరియా మొత్తం చాలా ఏకస్లో ఉంది అది. సో నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు అనుకుంటాం వెళ్దామని, కానీ వీలు పడలేదు. ఈసారి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది లోపల వైపు అండి. ఇక్కడ ఈ శిలాఫలకాల మీద గుడి గురించి ఎప్పుడు స్థాపించారు ఏంటని ఈ శిలాఫలకం మీద ఇది 1356 నాటిది అని చెక్కబడి ఉంది. ఈ గుడి గురించి మొత్తం ఏదైతే ఉందో ఈ శిలాఫలకాల మీద చెక్కబడి ఉందండి. ఇది నేను చదివిన దాని బయట హిందీలో రాసిన బోర్డు ఏదైతే ఉందో అక్కడ చదివిన దాని ప్రకారం ఇక్కడ లోపల గుడిలో రామాయణము మొత్తము ఏదైతే ఉందో అది లోపల చెక్కబడి ఉందంట. అది ఒక ద్వారం అండి, అది ప్రవేశ ద్వారము. ఇది మనకి లోపల ఎంట్రన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది మనం వచ్చిన ద్వారం. ఇది వరకు ఇటు నుంచి మేము డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ లోపలికి వెళ్ళి మేము దేవుని కోదండరాముని దర్శించుకున్నాము. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉండటం చేత ఇప్పుడు బయట మనకి స్ట్రైట్ గా ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ స్థాపించారు. సో అక్కడికే వెళ్ళి మనం దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇది ఒక ప్రవేశ ద్వారం అండి నేను చెప్పినట్టు. ఇది లోపల వివాహ మండపం కూడా ఉంది అని రాసి ఉంది. సో గుడంతా ఇది వరకు వచ్చినప్పుడేమో ముఖ్య అది ప్రవేశ ద్వారం నుంచి స్ట్రైట్గా వెళ్తే ఏదైతే మెయిన్ గుడి ఉందో అక్కడ దర్శించుకుని లోపల కోదండరాముని దర్శించుకుని వెళ్ళాము. కానీ ఇప్పుడు అంతా శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని అంతా పునర్నిర్మాణం చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు మేము వచ్చినప్పుడు అయ్యగారు అన్నారు ఇదంతా గుడి శిథిలావస్థలో ఉంది అని. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ మెయిన్ గా చూడాల్సింది కోదండరాముడు. తర్వాత ఇక్కడ లోపల నేను చూసింది అయితే ఇక్కడ రామలింగేశ్వర స్వామి శివుడు ఉన్నాడు. చిన్న లింగం ఉంది. అట్లాగే ఇది మనం వచ్చిన గోపురం అండి. ఇది ఇక్కడేమో నాగదేవతను హనుమంతుడు ఉన్నారు. అంతా ఖాళీగా ఉంది. ఇది ఎవరు లేరు. గుడి మొత్తం తిరిగి చూపిస్తున్నాం. ఈ గుడి గురించి మొత్తము తెలుసుకోవాలని ఉంటే ఫస్ట్ నా వీడియోలో అక్కడ ఏదైతే బోర్డు మీద రాసిందో హిందీలో అది ఒక్కసారి పాజ్ చేసి చదవండి. నేను అక్కడ చదివే మీకు చెప్తున్నాను. సో ఈ గుడిలో మాత్రం కోతులు బాగున్నాయి కానీ ఎవరిని ఏమనట్లేదు. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది, అక్కడ హనుమంతుడు ఉన్నాడు. సో ఈ కోతులు మాత్రం ఎవరిని ఏమనట్లేదు. ఇది వరకు నేను వెళ్ళిన గుడిలో అయితే ప్రసాదం లాగేసుకుని అందరినీ పీకాయి కోతులు. సో ఇక్కడ మాత్రం ఎవరిని ఏమీ అనట్లేదు అసలు. అది ఈ గోపురం మీద మొత్తం రామాయణం చెక్కబడి ఉందని రాసి ఉంది అక్కడ. పిల్లబడి కోతి పడుతుంది. దేవుని దర్శించుకుని బయటకి వచ్చిన తర్వాత ఈ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు కొండలు, వర్షము ఇంకొంచెంసేపట్లో పడుతుందా అన్నట్టు క్లైమేట్ ఉంది. సో చాలా బాగుంది. ఇంకొంచెం దూరం వెళ్తే కనుక తిరుపతి వస్తుంది. సో ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ఏ గుడికి కూడా ఇంత ప్రాంగణం ఉండదు. దాదాపు మనం ప్రశాంతంగా అంతా చూసి నడిచి వెళ్ళొచ్చు.
సో, నాకైతే బాగా నచ్చిందండి. కాతే ఇది శిథిలావస్థలో ఉండటం వల్ల మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరిని ఎక్కువ రావట్లేదు. అలౌ చేయట్లేదు. సో, ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది గదా! చూడండి ఇది. జూమ్ చేసి చూపిస్తున్నాను. అంతా ఏందంటే ఇటుకలు బయటకొచ్చేసి బాగా శిథిలావస్థలో ఉందిది గుడి. సో, అక్కడ మనకి లైన్‌గా కనిపిస్తుంది గదా! అది యాత్రికుల కోసం ఇదివరకి ఆ సమయంలో 1356 ఆ సమయంలో యాత్రికుల కోసం కట్టించిన మండపం అంట అది. నేను అక్కడ చదివి చెప్తున్నాను. అది. మనం చెప్పేటప్పుడు ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి. దిస్ ఈజ్ లక్కీ ఆశా ట్రావెల్ ఛానల్. థాంక్ యూ.